నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యమన్న దేవా, నేనే మార్గమన్న దేవా,
నేనే సత్యమన్న దేవా, నేనే మార్గమన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయా, నాకు భయమేలా నా యేసయ్యా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ, ప్రాస్పరస్ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్ 2025. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుదాం. హబక్కూకు 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం బాగా గమనించినట్లయితే హబక్కూకు భక్తుడు రాస్తున్నటువంటి మాట, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. దేవుడు తన కార్యాలను ఎప్పటికప్పుడు నూతన పరుస్తూ జరిగిస్తూ ఉన్నాడు. మనము కూడా మన జీవితంలో సంవత్సరాలు పోతూ ఉన్నాయి, క్రొత్త సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. కానీ మన జీవన విధానంలో, మన జీవన శైలిలో, మన ఆలోచన సరళిలో ఎంతవరకు మార్పు వచ్చింది అనేది మనం ఆలోచన చేయాలి. క్రైస్తవులముగా, యేసుక్రీస్తు నిరీక్షణ గలవారముగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము, ఈ చివరి దినాల్లో కడవరి ఘడియల్లో నివసిస్తున్నటువంటి మనము, మన ఆలోచన సరళి ఏ విధంగా ఉంది? ఈ నూతన సంవత్సరంలో చాలామంది చాలా రకాలుగా రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. నూతన సంవత్సరంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయాలి, ఇది చేయకూడదు అని రకరకాలుగా రెజల్యూషన్స్ తీసుకుంటారు. అయితే రెజల్యూషన్స్ ఎంతవరకు వారు నిలబెట్టుకోగలుగుతున్నారు అని మనం గమనిస్తే, డిసెంబర్ నెలలోనో ఎప్పుడు అనుకుంటారు, జనవరి 1వ తారీఖు నుంచి నేను చాలా మంచిగా జీవించాలి, నా వ్యసనాలన్నిటి నుంచి కూడా విడిచిపెట్టి ఆ బానిసత్వం నుంచి నేను విమోచింపబడాలి, చాలా చక్కగా మంచిగా ఆనందంగా ఆశీర్వాదకరంగా జీవించాలి అని అనుకుంటారు. అందులో ఏమాత్రము తప్పు లేదు, చాలా సంతోషం. అందరూ ఆనందంగా ఆశీర్వాదకరంగా జీవించాలనేదే ఒక దైవజనుడిగా నేను చేసేటువంటి ప్రార్థన. అయితే మీరు తీసుకునేటువంటి రెజల్యూషన్స్, చాలామంది చాలా రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు, కానీ ఆ రెజల్యూషన్స్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారంటే జనవరి నెలలో 1వ తారీఖున వారు ప్రారంభిస్తారు. కొంతమంది ఆరంభ శూరత్వంగా ఆ నెల ఉంటారు, తర్వాత ఫిబ్రవరి నెల 2వ నెలలో కొంచెం ఉంటారు, 3వ నెలకి అతి కష్టం మీద వారు తీసుకున్నటువంటి రెజల్యూషన్ మీద అతి కష్టం మీద నిలబడతారు. 3 నెలల తర్వాత 4వ నెలకు వచ్చేసరికి మళ్ళీ మామూలు అయిపోతారు. కొంతమంది 1 సంవత్సరం పాటు నిలదొక్కోగలుగుతారు, మళ్ళీ ఏదో ఒక బలహీన సమయంలో అక్కడి నుంచి పడిపోతారు. ఈ విధంగా మనము తీసుకునేటువంటి రెజల్యూషన్స్ జీవితంలో మనలో ఏమాత్రము మార్పు తీసుకురాలేకపోతున్నవేమో ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా మీ ఆలోచనకు ఇది స్ఫురించిందా? ఒకసారి గమనించండి. అందుకని ఈ నూతన సంవత్సరంలో దైవజనుడిగా నేను మీతో ప్రభువు నామమున
మనవి చేసేటువంటి మాట ఒకసారి గమనించండి. ఈ నూతన సంవత్సరంలో మీరు ఎలా జీవించాలో దేవుని వాక్యం, పరిశుద్ధ లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈరోజు దేవుని వాక్యము నీతో మాట్లాడుతోంది. జాగ్రత్తగా విని గ్రహించగలిగితే ఈ నూతన సంవత్సరం నీకెంతో ఆశీర్వాదకరముగా మారబోతోంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడైతే తన కార్యాలను నూతన పరుస్తూ జరిగిస్తున్నాడు. మరి మనము కూడా మన జీవితంలో నూతన కార్యాలను జరిగించాలి. దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు చేయటానికి మనము కూడా మన వంతుగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. ఎలా చేస్తున్నాం మరి? ఈ నూతన సంవత్సరంలో నీవు ఎలా ఉండాలో దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలను చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21 వచనాలు మనం ఒకసారి చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. పౌలు భక్తులు ఎఫెసు సంఘానికి వ్రాస్తూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ నూతన సంవత్సరంలో నీ రిజల్యూషన్ ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే ఆత్మీయంగా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో నీ రిజల్యూషన్ ఎలా ఉండాలంటే, నీవు సక్సెస్ఫుల్గా జీవించాలి, ఆశీర్వాదకరముగా జీవించాలి అంటే 3 విషయాలను దేవుని నామమున మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. 3 విషయాలను మీ ముందుంచుతున్నాను. జాగ్రత్తగా వినండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. మొదటిగా, యూ హ్యావ్ టు డిస్కవర్ యువర్ పర్పస్. దేవుడు నిన్ను సృజించిన ఉద్దేశాన్ని, ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నిన్ను దేవుడు సృజించిన ఆ ఉద్దేశాన్ని నీవు తెలుసుకోవాలి. ఆ ఉద్దేశానుసారంగా జీవించాలి. ఏ ఉద్దేశము లేకుండా ఏ మనుష్యుడు ఈ భూమి మీద జన్మించడు. అది దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడినటువంటి మాట. నీవు నిజముగా దేవుడు ఉద్దేశించిన విధముగా జీవిస్తున్నావా? నీవు ఆశీర్వాదకరంగా జీవించాలంటే, నీ జీవితము ఆశీర్వదించబడాలి అంటే, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే ఆశీర్వదించబడదు. కానీ దేవుని ఉద్దేశానుసారంగా జీవిస్తే నీవు ఆశీర్వదించబడతావు. మరి దేవుని ఉద్దేశం ఏమిటి నీ జీవితంలో? వాట్ ఈస్ ద పర్పస్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్? దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డిస్కవర్. ఇదే నీవు తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఈ నూతన సంవత్సరంలో. యూ హ్యావ్ టు డిస్కవర్ యువర్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీ ఉద్దేశం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. దేవుని వాక్యానుసారంగా చూద్దాం. దేవుని వాక్యంలో మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడిన మాటలను ఒకసారి చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూడండి, క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో నీ ఉద్దేశం ఏమై ఉండాలి? నీ రెజల్యూషన్ ఏమై ఉండాలి అంటే, గతించిన సంవత్సరాలన్నిట్లో నీవు అనేక సందర్భాల్లో దేవుణ్ణి మహిమపరచలేకపోయి ఉన్నావేమో. నీవు అనేక సందర్భాల్లో దేవుణ్ణి ఘనపరచలేకపోయావేమో. కానీ ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025వ సంవత్సరంలో నీవు మొట్టమొదటిగా తీసుకోవాల్సిన రెజల్యూషన్, నీవు తెలుసుకోవాల్సినటువంటి ఉద్దేశం ఏమిటంటే, నీవు దేవుణ్ణి మహిమపరచాలి. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్పిన మాట అదే. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీ దేహములతో దేవుని మహిమపరచుడి. యూ హ్యావ్ టు గ్లోరిఫై గాడ్. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుడు నీ యెడల ఉద్దేశించిన ఉద్దేశం ఇదే. నీవు ఆయన మహిమపరచాలి. నిజంగా దేవుని మహిమపరుస్తున్నావా? నీవు నిజముగా దేవుని మహిమపరచగలిగితే, నీ ద్వారా దేవుడు మహిమ పొందితే, అదే
నీకు గొప్ప ఆశీర్వాదం. అదే ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. దేవుని మహిమపరచాలి. రెండవదిగా చూద్దాం, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. చూచారా క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా నీ ఉద్దేశం ఏమై ఉండాలంటే నీ సొంత రక్షణను కాపాడుకునేదిగా ఉండాలి నీ ఉద్దేశం. చాలామంది బ్యాప్టిజం తీసుకుంటారు, ప్రభు సంస్కారంలో పాల్గొంటారు, కానీ ఈ లోకానుసారముగా జీవిస్తూ ఉంటారు. ఈ లోక ఆచారాలను, ఈ లోక వ్యవహారాలను మానుకోలేరు, మరచిపోలేరు. అలా నీవు జీవించినప్పుడు నీ సొంత రక్షణను నీవు కోల్పోయినట్టే. అందుకే పౌలు భక్తుడు చాలా స్పష్టంగా మాట చెప్తున్నాడు, మీ సొంత రక్షణను కొనసాగించుడి. అంటే దేవునికి విధేయులై భయముతో వణుకుతో నీవు జీవించాలి. నీ ఉద్దేశం ఇదే కావాలి, నీ రక్షణను కాపాడుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మను నీవు రక్షించబడ్డావు, దేవుడు నిన్ను రక్షించాడు. ఆత్మీయ మరణం నుంచి నీవు తప్పించబడటానికి ఆయన నిన్ను రక్షించాడు. ఆ రక్షణ నీవు కాపాడుకోగలిగితే అదే ఆశీర్వాదకరమైనటువంటి ఆత్మీయ ఆనంద జీవితం. ఇంకా ముందుకు వెళ్దాం, మూడవదిగా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఈ నూతన సంవత్సరంలో నీ ఉద్దేశం ఏమిటంటే మొదట దేవుని మహిమపరచాలి, రెండవది నీ సొంత రక్షణను కాపాడుకోవాలి, మూడవది నీవేమి చేసినా సమస్తమును దేవుని మహిమ నిమిత్తం చేయాలి. నిజముగా నీవు గతించిన సంవత్సరాల్లో నీవు చేసిన పనుల ద్వారా దేవుణ్ణి దుఃఖపెట్టావేమో, నీవు చేసినటువంటి పాపముల ద్వారా దేవునికి వేదన కలిగించావేమో. కానీ నూతన సంవత్సరంలో సమస్తమును దేవునికి మహిమకరంగా నీవు చేయాలి. నువ్వే పని చేసినా అది దేవునికి మహిమకరంగా ఉండాలి. నీవేం చేసినా అది దేవునికి మహిమను తెచ్చే విధంగా ఉండాలి. నీవెలా జీవిస్తావు జాగ్రత్త. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే, మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. నీవు నూతన సంవత్సరంలో నీ ఉద్దేశం ఏమై ఉండాలంటే సత్క్రియలు చేయాలి. ఇదే నీ ఉద్దేశం కావాలి. సత్క్రియలు చేసేవాడిగా, సత్క్రియలు చేసేటువంటి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీవు జీవించాలని కోరుకోవాలి. నీ ఉద్దేశం ఇదే అయి ఉండాలి, సత్క్రియలు చేయాలి. నిజంగా సత్క్రియలు చేస్తున్నామా? సత్క్రియలు చేయనందునే దేవుడు ఒక వ్యక్తిని వెళ్ళగొట్టాడు. సత్క్రియలు చేయనందున దేవునికి తన ముఖము చూపించలేకపోయాడు. సత్క్రియ చేయనందున దేవుని సన్నిధికి అతను రాలేకపోయాడు. అతని అర్పణ కూడా దేవుడు స్వీకరించలేదు. ఎవరా వ్యక్తి? చూద్దాం రండి. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనంలో కనిపిస్తాడు ఆ వ్యక్తి. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. చూచారా క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, కయీను తన తమ్ముడైన హేబేలును చంపాడు వ్యసనముతో, ద్వేషముతో. అందుకే దేవుని సన్నిధిలో ముఖము చూపించలేకపోయాడు. దేవుడే స్వయంగా చెప్తున్నటువంటి మాట, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. నీవు సత్క్రియలు చేసేవాడిగా ఉండాలి ఈ నూతన సంవత్సరంలో. ఒకవేళ నీవు సత్క్రియ చేయకపోతే, సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉంటుంది. జాగ్రత్త. అందుకని ఈ నూతన సంవత్సరంలో నీవు తిరిగి పాపములో పడిపోకుండా, ఈ లోకములో పడిపోకుండా, శాపానికి గురి కాకుండా సత్క్రియలు చేసే విధంగా జీవించాలని దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయాలి. ఇదే నీ ఉద్దేశం అయి ఉండాలి. నీవు నిజముగా సత్క్రియ చేసినట్లయితే దేవుని సన్నిధిలో నీవు నిలబడతావు.
దేవుని కొరకు నీవు నిలబడతావు. దేవుని ఎదుట ఆశీర్వాదకరముగా, ఈ లోకం ఎదుట కూడా ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా నీవు నిలబడతావు సత్క్రియ చేసినట్లయితే. సత్క్రియ చేయకపోతే పాపము పొంచి ఉంటుంది, ఆ పాపము నిన్ను పట్టుకుంటుంది, ఆ పాపము నిన్ను మృంగేస్తుంది. జాగ్రత్త. నూతన సంవత్సరం నీ ఉద్దేశం సత్క్రియ చేయటం. ఇక రెండవది ఏంటంటే, నీ ప్రయారిటీస్ ఏంటో నీవు తెలుసుకోవాలి. నూతన సంవత్సరంలో ఫస్ట్ నీ పర్పస్ ఏంటో తెలుసుకోవాలి. అదే ఇప్పుడు దేవుని వాక్యానుసారంగా చూసాం నీ పర్పస్ ఏమై ఉండాలో. రెండవది నీ ప్రయారిటీస్. గతించిన సంవత్సరంలో దేనికి నీవు మొదటి ప్రయారిటీ ఇచ్చావో, కానీ ఈ నూతన సంవత్సరంలో నీ ప్రయారిటీ అంటే నీ మొట్టమొదటి ప్రాధాన్యత నీవెవరికి ఇవ్వాలో తెలుసుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో యేసుక్రీస్తు ఎంత చక్కగా స్పష్టముగా సూటిగా చెప్పాడో ఒకసారి చదువుదాం రండి. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుదుమో అనే చింత మీకు ఉండకూడదు అని చెప్పాడు దేవుడు. ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయిను వాటిని పరలోకమందున్న తండ్రి పోషిస్తున్నాడు. నీవు వాటికంటే శ్రేష్ఠుడవు. మరి నీవు ఎందుకు చింతిస్తున్నావు? ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించాలి అని ఎందుకు చింతిస్తున్నావు? క్రీస్తుని ప్రేమ దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. అందుకే 33వ వచనంలో ఆ మాట చెప్పాడు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించును. నీ మొదటి ప్రాధాన్యత, నీ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము నీ మొదటి ప్రాధాన్యత అయి ఉండాలి. ఆయన నీతిని నీవు వెతకాలి. నీతి అనగా రక్షణ. ఆయన రక్షణను నీవు వెతకాలి. దేవుని రాజ్యము కొరకు నీవు ప్రయాసపడాలి. ఇది నీ ప్రాధాన్యత కావాలి. అంతేగాని ఈ శరీరానుసారమైనటువంటి, లోకానుసారమైనటువంటి సుఖభోగాల కొరకు నీ ప్రాధాన్యత ఉన్నట్లయితే నీ జీవితం ఆశీర్వాదకరముగా ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తే చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 9-10 వచనాల్లో చూడండి. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తనను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పావునిచ్చునా? మీరు చెడ్డవారయుడు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా, పరలోకమందున మీ తండ్రి తనను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కావున మనుషులు మీకేమి చేయవాలని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయుడి. చూడండి క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు ఏది అవసరమో దేవునికి బాగా తెలుసు. నీ అవసరత నీవు అడగక మునిపే ఎరిగిన దేవుడు, నీ అవసరములను అన్నిటినీ తీర్చే దేవుడు ఆయన. కాబట్టి ఆయన నీ అవసరాలు తీరుస్తాడు కనుక నీవు వాటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన రాజ్యమును నీతిని వెదకుచ్చు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నీవు ప్రయాసపడాలి. నీ మొదటి ప్రాధాన్యత ఇదే కావాలి. నూతన సంవత్సరంలో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నీవు పని చేయాలి. అప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. దేవుడు అవన్నీ నీకు అనుగ్రహిస్తాడు. తగిన సమయంలో నీకు కావలసినవన్నీ దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూర్చి జరుగుచున్నది. ఆయన జరిగిస్తాడు. క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే నీ ఉద్దేశం ఆయన రాజ్యమును వ్యాప్తి చెందించడం, ఆయన రాజ్యమును నీవు ప్రకటించటం, ఇది నీ ఉద్దేశం కావాలి. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే, నీవు సక్సెస్ఫుల్గా జీవించాలి అన్నా, నీ జీవితం ఆశీర్వాదకరముగా మారాలి అన్నా, నీ జీవితానికి ఒక ప్లాన్ కావాలి. ఆ ప్లాన్ ప్రకారం నీవు జీవించగలిగితే నీ జీవితము సక్సెస్ఫుల్ అవుతుంది. అందుకని ఈ నూతన సంవత్సరంలో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ మేక్ ఎ ప్లాన్ ఫర్ యువర్ సక్సెస్ఫుల్ అండ్ బ్లెస్డ్ లైఫ్. ఏమిటి ఆ ప్లాన్? దేవుని వాక్యాన్ని చూద్దాం. మనం మొదట చదువుకున్నటువంటి వాక్య భాగమే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో చాలా చక్కని మాట పౌలు భక్తుడు చెప్తున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరములు గతించినా మనం అంత్య దినాల్లో ఉన్నాం. ఈ దినములు చెడ్డవి గనుక జ్ఞానం వలె నడుచుకోమని చెప్తున్నాడు. జ్ఞానము కలిగి ఈ లోకంలో జీవించాలి. సమయమును ఎవరైతే వృధా చేస్తారో వారు నిజముగా అజ్ఞానులే. తమను తాము జ్ఞానవంతులమని అనుకుంటారు, కానీ వారే అజ్ఞానులు. ఒక గొప్ప వ్యక్తి అన్నటువంటి మాట, నీ జీవితంలో నీవు 1 గంట సమయాన్ని వృధా చేశావంటే నీ జీవితం మీద నీకు
ఆసక్తి లేదు, నీ జీవితము సక్సెస్ఫుల్గా జీవించాలనే కోరిక నీలో లేదు అని అర్థం అని అంటాడు గొప్ప వ్యక్తి. అంటే నీ సమయాన్ని నీవు వృధా చేస్తున్నావంటే నీ జీవితానికి ఒక లక్ష్యం లేదు, ఒక ఉద్దేశం లేదు. ఒక లక్ష్యము లేకుండా, ఉద్దేశం లేకుండా జీవించే జీవితము వ్యర్థమైన జీవితం. అందుకనే అటువంటి వారిని అజ్ఞానులు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. నీవు నిజముగా జ్ఞానివి అని ఈ లోకానికి తెలియాలంటే నీ సమయాన్ని నీవు వృధా చేయొద్దు ప్రియ సోదర. నీ సమయాన్ని వృధా చేయకుండా సమయమును పోనీయక నీవు సద్వినియోగం చేసుకున్నట్లయితే నీవు జ్ఞానిగా ఉంటావు. యూ హ్యావ్ టు యూటిలైజ్ ద టైమ్ విచ్ హ్యాస్ గివెన్ బై గాడ్. దేవుడిచ్చిన సమయాన్ని నీవు ఉపయోగించుకోవాలి, సద్వినియోగపరచుకోవాలి. అప్పుడే నీవు జ్ఞానిగా ఉంటావు. కాబట్టి నూతన సంవత్సరంలో ఒక్క క్షణము కూడా వృధా చేయకుండా నీ ఉద్యోగం నువ్వు చేసుకోవచ్చు, నీ వృత్తి నువ్వు చేసుకోవచ్చు, నీ పని నువ్వు చేసుకోవచ్చు, నువ్వు చేసేటువంటి వ్యాపారం నువ్వు చేసుకోవచ్చు. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం అలక్ష్యము చేయొద్దు. దేవుని వాక్యాన్ని మాత్రం నిర్లక్ష్య పెట్టొద్దు. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని ఎల్లప్పుడూ మహిమపరచాలి. సమయమును పోనీయక నీవు సద్వినియోగం చేసుకొని జ్ఞానుల వలె నడుచుకోవాలని పౌలు భక్తుడు చెప్తున్నాడు. చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగిద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఈ నూతన సంవత్సరంలో నీవు ఎలా జీవించాలో దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఎంతో జాగ్రత్తగా నీవు జీవించాలి. దేవుని దినపు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆశతో అపేక్షించి భక్తితో విశ్వాసముతో జాగ్రత్తగా నీవు జీవించాలి. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్తగా జీవించాలని పేతురు భక్తుడు చెప్తున్నాడు. నిజముగా నీ ప్రవర్తన ఎలా ఉంది? ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో ప్రవర్తన గురించి మనం తెలుసుకుందాం. నీవు పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవించగలిగితే ఈ 2025వ సంవత్సరం నీకు ఆశీర్వాదకరముగా మారుతుందని, దేవుడు నిన్ను దీవించి ఆశీర్వాదకరముగా అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడని, ఆ పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ అనేకులకు మీరు మాదిరికరముగా ఉండునట్లు ఆత్మదేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా యేసురాజా మా రక్షక, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించు నాయన. ఈ టీవీ పరిచర్య ద్వారా నాయన ఈ వాక్యాన్ని నాయన మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కృపలో దీవించి ఆశీర్వదించు. ఈ నూతన సంవత్సర ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి ఉద్దేశం కలిగిన వారై ఈ నూతన సంవత్సరంలో నాయన నిన్ను మహిమపరచడం, ఆయన నిన్ను ధ్యానించడం, నిన్ను ఆరాధించటం, ఆయన నీ రాజ్యమును వ్యాప్తి చేయటం మొదటి ప్రాధాన్యతగా తీసుకున్న వారై ఆయన ఒక మంచి ప్లాన్ కలిగి సక్సెస్ఫుల్ జీవితాన్ని జీవిస్తూ అనేకులకు మాదిరికరముగా జీవిస్తూ ఆశీర్వాదకరమైన జీవితాలుగా తమ జీవితాలను మార్చుకున్నట్లు నీ కృపతో ప్రతి ఒక్కరిని నింపమని, నూతన సంవత్సర ఆశీర్వాదాలతో ఆనందంతో ప్రతి ఒక్కరిని నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెనలు నిశ్చయముగా మీకు తోడయండి నిత్యము నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆల్ఫా బైబిల్ కాలేజ్ ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం పట్టణంలో గల ఆల్ఫా బైబిల్ కాలేజ్ నందు వేదాంత విద్య బోధనలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే వేదాంత విద్య బోధించడం జరుగుతుంది. రెగ్యులర్ మరియు కరస్పాండెన్స్ విధానములలో వేదాంత విద్యను అభ్యసించవచ్చు. ప్రభుత్వంచే గుర్తింపు పొంది ప్రపంచవ్యాప్తంగా అంగీకరింపబడే వేదాంత విద్యను అందించడం జరుగుతుంది. 18 సంవత్సరాల వయసు నిండిన వారు, దేవుని పిలుపు ఉండి సేవ చేయాలనుకునేవారు, ఆసక్తి కలిగిన యువతీ యువకులు మరియు సంఘంలో సంఘకాపరిగా పరిచయం చేస్తున్న వారు సైతము ఈ సదావకాశమును సద్వినియోగం చేసుకోగలరు. 2025-2026 విద్యా సంవత్సరం అడ్మిషన్ల కొరకు సంప్రదించండి.
7981248604. ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ ఎన్ విజయభాస్కరరావు అయ్య గారు మన రాష్ట్రంలో సువార్త అందని ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు రక్షణ మార్గంలో నడిపిస్తూ దేవుని రాజ్యమును వ్యాప్తి చేస్తున్నారు. మీ అనుదిన ప్రార్థనలలో ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము, మా కొరకు మీరు ప్రార్థన చేయాలని మనవి. దేవుడు మిమ్మల్ందరినీ బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్.